హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. నా కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. వినండి. ఒక గ్రామంలో రామశర్మ, బంగారయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ పేదవారే. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకుని ఇలా అనుకున్నారు, ఒరేయ్, మన ఇద్దరం కలిసి ఎలాగైనా ధనం సంపాదించాలిరా. ఎలాగైనా సరే మన ఇద్దరం వేరే ఊరు వెళ్ళి ధనం సంపాదించుకు రావాలి అని ధనం సంపాదించుకు రావడానికి తమ గ్రామం నుంచి బయలుదేరారు. చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలపడ్డారు. ముని వారి సంగతి అంతా అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు, నాయనలారా, నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను. మీలో ఒకడు బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు. జ్ఞానం సంపాదించి దాన్ని 10 మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకమవుతుంది. ఇక రెండవ వాడు వైశ్యుడు. కాబట్టి అతను వ్యాపార రహస్యాన్ని నా వద్ద నేర్చుకుని ధనం సంపాదన ఎలా చేయవచ్చో తెలుసుకోవచ్చు. వ్యాపారం ధనం సంపాదించడానికి మాత్రమే కాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాడే అసలైన వైశ్యుడని చెప్పాడు. ముని సలహా ప్రకారం స్నేహితులిద్దరూ 3 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. ఈ జ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థాన పండితుడు అయ్యాడు. బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 4-5 సంవత్సరాలు గడవక ముందే ఇద్దరూ సంపన్నులైపోయారు. కాలం గడిచింది. రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు. కానీ ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగ పట్టుకుంది. ఎందుకంటే వాడు చాలా పెంకివాడు. వాడికి చదువు మీద ఏమాత్రమూ ఉత్సాహం లేదు. అస్తమాను ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు. తన కొడుకు తనంత వాడు కావడానికి రామశర్మ చేసిన అనేక రకరకాల ప్రయత్నాలు కొంచెం కూడా ఫలించలేదు. ఇంతలో ఒక వింత జరిగింది. రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు. అవి చాలా కఠినమైన శ్లోకాలు కావడం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు. చెప్పిందే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు. తండ్రి శిష్యులకు పాఠం చెప్పడానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి లోపలికి వెళ్ళగానే అతను వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చుని తనే పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. చిత్రం ఏంటంటే రామశర్మ నోట వెంట అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోటి వెంట విద్యార్థులకు మరింత తేలిగ్గా అర్థమయ్యాయి. లోపల నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన కొడుకు తెలివి తక్కువ వాడు కాదు. వాడికి జ్ఞానం గొప్పగా ఉంది. జ్ఞానశక్తి కూడా గొప్పది. చదువుకుంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుంది అని రామశర్మ ఈ మాట అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు. 10 మంది చేత గౌరవం పొందాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం నాయనా అని చెప్పాడు. ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ. మహాపండితుడివి, పైగా నేను మహాపండితుడు కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు. బ్రాహ్మణుని కనుక పూజిస్తారు. ధనవంతుడి కొడుకును కనుక ఇంకా నేను సంపాదించేదేమిటి అని కృష్ణశర్మ అడిగాడు. కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమైంది. దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు. మిగిలిన భాగం తర్వాత చెప్పుకుందాం. నమస్కారం. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియచేయండి.